ఈరోజు సార్ ఒక మాట చెప్పన్నా, తెలంగాణలో నేను అంటే నా వ్యక్తిగతమైనది, ఇది మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైనది. సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇలా నేను ఒక మాట్లాడుతున్నా, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ అది, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. మా సర్సంఘ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మా సర్సంఘ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పిండు. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2% ఉన్నోళ్ళు కాదు, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాడు. రెండవది, మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చిండు ఆయన, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఈస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం అది. నో, ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? వీళ్ళెవరు? ఒకరేమో ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంఘ్ చాలక్, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని అనేక రకాల చూసిన వాళ్ళుగా, అనేక కార్యక్రమాలు ఉన్నవాళ్ళుగా, దేశ నిర్మాణంలో భాగం పంచుకున్న వాళ్ళుగా, త్యాగాలు చేసిన వాళ్ళుగా, వారు చెప్పిన మాట గది. ఇవాళ మా మోడీ గారు చెప్పిన మాట గది. దాంతో అధికారం వస్తానని పాలసీస్ లేవు. దాంతో మాత్రమే అధికారం వస్తానని మీరు ఏదో రాస్తుండ్రో అది మాకు లేదు.